నమస్తే. పార్లమెంట్‌లో నిన్న ఒక 4 బిల్లులు పెట్టారు. పార్లమెంట్‌లో ఒక 4 బిల్లులు లాస్ట్ మూమెంట్‌లో పెట్టడానికి ట్రై చేశారు. అంటే టైం లేకుండా ఇంక 4 రోజులు 19వ తారీఖు ఎండ్ అయిపోయింది పార్లమెంట్. 19వ తారీఖు అయిపోయింది కాబట్టి 19వ తారీఖు లోపు టకటక 4 బిల్లులు పెట్టేయాలని చెప్పేసి ఇంక 2 రోజులు ఉండంగా అర్ధరాత్రి పంపించారట ఒక 4 బిల్లులకు సంతకాలు చేయమని. వీళ్ళు గోల ఏందంటే ఇప్పుడు ఏమన్నా అసలు మాకు టైం ఎక్కడుంది? వీటన్నిటిని స్టడీ చేయడానికి టైం ఎక్కడుంది అని అడుగుతున్నారు. స్టడీ చేయడానికి టైం ఎక్కడుంది అని అడుగుతున్నారు వీళ్ళు. కరెక్టే కదా. ఏమేం బిల్లులు పెట్టారట? ఒక 4 బిల్లులు పెట్టారు చూడండి. ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్ 2025 అని చెప్పి అర్ధరాత్రి ఒక బిల్లు పంపించారట వీళ్ళందరికీ చదువుకోండి అని. ఇది రేపొద్దున పెట్టబోతున్నామని చెప్పి నైట్ ఇచ్చారట. ది వికసిత్ భారత్ శిక్ష అధినిస్తాన్ బిల్ 2025 అని ఒక బిల్లు ఇచ్చారట. ది సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ 2025 శాంతి బిల్ అట దాని పేరు. 3వ బిల్లు. 4వ బిల్లు ది వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బిల్. ఇది రామ్జీ బిల్. గాంధీ పేరు తీసేసి వేరే పేరు పెట్టారని ఇప్పుడు గొడవ జరుగుతుందిగా అది. ఈ 4 బిల్లులు నైట్కి నైట్ వాళ్ళకి పంపించారట. పంపిస్తే మీరు ఇంత ఫాస్ట్గా బిల్లులు పెడితే అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి, దాని మీద ఎప్పుడు మాట్లాడాలి, చర్చ ఎప్పుడు చేయాలి, ఇంత ఫాస్ట్గా చేస్తారని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు గొడవ చేయటంలో మరి కరెక్టే కదా వాళ్ళ యొక్క ఉద్దేశం. ఓకే, ఇప్పుడు రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి ఒక బిల్లు పంపించారు వాళ్ళకి. ఈ రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ ఏంటి? ఇది ఇప్పుడు కొన్ని బిల్లులు తీసేస్తారు. రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ అంటే కొన్ని కొన్ని క్లాజు బిల్స్ అయిన కూడా ఇంక ఈ బిల్లులు రిపీల్ చేసేస్తారంటే ఇంక ఈ బిల్లులు ఏమంటారు, ఇక నుంచి వర్తించవు అని ఒక లిస్ట్ బిల్లు వేస్తారని. బిల్లులు వేస్తే ఈ బిల్డింగ్ పనికిరాదు, ఈ బిల్లు పనికిరాదు, దీన్ని ఎత్తేస్తాను అన్న దాన్ని రిపీలింగ్ బిల్స్ అంటారు. ఆ రిపీలింగ్ బిల్స్ మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టేశారట అక్కడ. సరే, అది సాధారణంగా ఇప్పుడు అందరు చేసే రిపీలింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ అనేది సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్లో పెడతారు. ప్రతి పార్లమెంట్ అంటే ఎవ్రీ ఇయర్ కాకపోయినా అప్పుడప్పుడు వన్స్ ఇన్ 2 years పెడతారు ఆ బిల్లు. ఓకే, సర్క్యులర్లు, కమిటీ రివ్యూ ఇవన్నీ కూడా చూసి ఏ బిల్లు తీసేస్తున్నారు, ఏ బిల్లు ఉంచుతున్నారు, వేటికి లీగల్ వ్యాంటిటీ ఉంది, వేటికి లీగల్గా ఇన్వాలిడ్, ఇవన్నీ కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా, స్టడీ చేయడానికి టైం ఇవ్వాలి. అపోజిషన్ వాళ్ళకి టైం ఇవ్వకుండా వీళ్ళు పంపించారు. రెండోది ది వికసిత్ భారత్ శిక్ష అధినిస్తాన్ బిల్ 2025. ఇది చాలా డేంజరస్ బిల్. ఇది తమిళనాడు వాళ్ళు గొడవ చేస్తుంది దీని దగ్గరే. అదేంటి, యాక్చువల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పెట్టాడు ఈ బిల్లు. ది వికసిత్ భారత్ శిక్ష అధినిస్తాన్ బిల్. ఆ పేరు చూడగానే మీకు అర్థమైంది, దాంట్లో సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి, హిందీ సాంస్క్రిట్ పదాలు ఉన్నాయి. మీరు ఎడ్యుకేషన్లోకి మీ హిందీ ఇంపోజిషన్ చేస్తున్నారని తమిళనాడు వాళ్ళు గొడవ చేశారు కదా. ప్లస్ ఈ సెంట్రల్ పవర్ తీసుకుంటున్నారు, కేవలం మొత్తం ఫెడరలిజాన్ని తొక్కేసి సెంట్రల్ పవర్ని తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది కన్కరెంట్ లిస్ట్లోకి పడేస్తున్నారు తీసుకెళ్ళి అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్స్ని మేము నిర్మించుకోవాలి, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అనేవి, అవన్నీ కూడా ఆ బ్యూరోక్రాటిక్ యూనిఫార్మిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని కొన్ని వాళ్ళు కావాలంటే బయటికి ప్రైవేట్ పరంగా కూడా కొన్ని వెళ్తూ ఉంటాయి బయటికి. ఓకే, లింక్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు మానిటర్ చేసేది యూనివర్సిటీలు, ఇవన్నీ కూడా కొంత లింక్ ఉండేది యూనివర్సిటీలకి. ఇప్పుడు వీటన్నిటిని సెంట్రలైజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంక సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఏ యూనివర్సిటీకి ఏ వైస్ ఛాన్సలర్ వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి ఎలా రన్ అవ్వాలి, మొత్తం కూడా ఇంక సెంట్రలైజ్ చేస్తున్నారు దాన్ని. అది ఇప్పుడు ఫెడరల్ సిస్టాన్ని మీరు అండర్మైన్ చేస్తున్నారని ఇప్పుడు అదే కదా తమిళనాడు వాళ్ళు గొడవ చేసింది. అది టక్కున నైట్ పంపించారట బిల్లు. ఇదేంటి మీరు చదువుకోవడానికి కూడా టైం లేదు అన్నారు. మోరోవర్ అది పక్కగా హిందీలో ఉంది. ది వికసిత్ భారత్ శిక్ష అధినిస్తాన్ బిల్ అని పెట్టారు దానికి. అది హిందీలో చదవటం పేరు కూడా తిరగనటువంటి పేరు. అది మీరు సాంస్క్రిట్ పదం తీసుకొచ్చి ఎడ్యుకేషన్కి పెట్టారు. ఎడ్యుకేషన్ అనేది సౌత్ ఇండియాలో చాలామంది ఇంగ్లీష్లో పెట్టాలి ఎడ్యుకేషన్కి సంబంధించి. ఆర్టికల్ 348 ఆర్టికల్ 348 అదొకటి ఉంది. దాని సాంస్క్రిటైజ్డ్ హిందీ నామెన్క్లేచర్ అనేది వైలేట్స్ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇంగ్లీష్ బిల్ టైటిల్ 2 ఆర్టికల్ 348.
దాన్ని వైలేషన్ అంట. అది ఎందుకు బిల్స్ సెంట్రలైజ్డ్ అంటే కామన్ సెంట్రలైజ్డ్ బిల్స్ మొత్తం ఇంగ్లీష్లో ఉండాలని నాకు ఆర్టికల్ 348లోనే ఎక్కడ ఉందంటే నేను దాన్ని స్టడీ చేయాలి. ఒక సమరీలో కనిపిస్తుంది. ఓకే, దాన్ని మీరు హిందీలో పెడితే సౌత్ ఇండియన్స్ ఎలా అర్థం చేసుకుంటారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యూఆర్ ఇంపోజింగ్ హిందీ అని చెప్పేసి వాళ్ళు గొడవ. మూడోది ది సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ 2025. ఇది జితేందర్ సింగ్ గారు పెట్టారు. ఇది 1962లో ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ యాక్ట్ని తీసేసి సివిల్ లైబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010ని అది కూడా తీసేసి కొత్తగా ఒక బిల్లు పెడుతున్నారు 2025 సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ అని. పాత బిల్లులు మొత్తం 1962 బిల్లు, 210, 2010 ఆ బిల్లులన్నీ తీసేసి కొత్తగా బిల్లు పెడుతున్నారు. దీని అంటే మొత్తం అసలు బిల్లులు మొత్తం తీసేసి మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారంటే ఇవన్నీ రీజన్స్. ఓకే, ఇదేంటి న్యూక్లియర్ సెక్టార్లోకి ప్రైవేట్ పార్టిసిపేషన్ని వెల్కమ్ చేస్తారట. న్యూక్లియర్ సెక్టార్లో అండి, న్యూక్లియర్ సెక్టార్ అనేది అది చాలా ప్రమాదకరమైన సెక్టార్. అది మీరు కొన్ని సెక్టార్స్ గవర్నమెంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ చాలా స్క్రూటినీ చేస్తారు. ఎందుకంటే ఫేక్ డ్రగ్ వెళ్ళిందంటే మొన్న ఫేక్ దగ్గుమంది వెళ్ళిందని చెప్పి చాలామంది పిల్లలు చనిపోయారు కదా. సో ఇవన్నీ కూడా స్కామ్లు జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళు రాగానే ఏమైందంటే వాడు సేఫ్టీ కాదు, ప్రాఫిట్ మోటివ్ అయ్యింది వాడికి ఎక్కువ. సేఫ్టీ అనేది చాలా సెకండరీ అయ్యింది, సేఫ్టీ అయ్యింది. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ అనేది నువ్వు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే దాన్ని ఏమాత్రం న్యూక్లియర్లో ఏమాత్రం తేడా వచ్చినా, ప్రాఫిట్ మోటివ్కి వెళ్ళినా, ఒక రాంగ్ మిస్హ్యాండిలింగ్ చేసిన న్యూక్లియర్ వెపన్స్ అంత ప్రమాదకరం మీకు తెలుసుగా. సో ఇది ప్రైవేటైజేషన్కి ఓపెన్ చేస్తూ ఇచ్చినటువంటి ఒక బిల్ అనమాట ఇది. మరి ఇది ఎంత రిస్కీ, ఇది సేఫ్టీ కన్సర్న్లో చాలా రిస్కీ అది దేశ ప్రజలకు సంబంధించి. సో ఇది ఒక బిల్లు పెట్టారంట, అర్ధరాత్రి పెట్టారట. ఇది ఏదో మేము స్టడీ కూడా చేయకుండా మాకు పంపించారేంటి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు గోల్ చేస్తున్నారు. సరే, ఇంక నాలుగోది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్. ఇది 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఇది మహాత్మా గాంధీ గారి పేరు తీసి విబిజీ రామ్జీ బిల్ అగా మార్చారు. సరే, ఇంక దీన్ని 100 రోజుల పని ఉంటే మీకు 125 రూపాయలకి. దాని గురించి మనం ఆల్రెడీ 3 వీడియోలు మాట్లాడాం. ఇది ఇప్పుడు 4 రోజుల నుంచి దీని మీద చర్చ జరుగుతుంది. 100 రోజులు 125 రోజులు చేశారు. 210 రూపాయలు 240 రూపాయలు చేశారు. కానీ లీగల్ ఎంటిటీ తీసేశారు. సర్వింగ్ ఫోకస్ని కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్గా మార్చారు. వాళ్ళు ఇష్టం ఉంటే పెడతారు, లేకపోతే లేదు. ఆ బిల్ని ఒక స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్గా మార్చారు. అంటే ఒక రైట్ టు వర్క్ అనే దాన్ని గవర్నమెంట్ స్కీమ్గా మార్చారు. ఇంకా 60 రోజులు బ్యాన్ చేశారు దాన్ని. ఇంక గాంధీ గారి పేరు ఎత్తేసారు. ఇది ఇవన్నీ ఉన్నాయి కదా. దీని అందుకు సంబంధించి విబి రామ్జీ బిల్లుకి సంబంధించినటువంటి ఇదంతా. ఓకే, సో ఇది మనకు కనిపించినటువంటి ఈ 4 బిల్లులు వాళ్ళు పెట్టారు. టైం కూడా ఇవ్వట్లేదు. ఈరోజు 17 అంటే రేపు లేదు, ఎల్లుండి అయిపోయింది పార్లమెంట్. ఈ 2 రోజులు ఇంకెలా చర్చ జరగదు, బిల్లులు పాస్ చేసుకుంటారు. చాలా ప్లాన్డ్గా పాస్ చేస్తున్నారు అనేది ఒకటైతే అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.